గత 25 ఏళ్ళ కంచెలు 30 ఏళ్ళ కంచెలు నన్ను చూసిండ్రు ఆయన అంటారు, అవన్నీ చూసిండ్రు. అంతకుముందు ఎట్లున్నాడో ఇప్పుడు ఎట్లా తిరుగుతాడో కాలుకు బల్బం కట్టుకొని మొత్తం ఇద్దరుంటే 12 కిలోల బియ్యం అంటే ఆడుకుంటాను, 12 కిలోల బియ్యం ఇస్తాను కూడా ఉరుకుతాడు. ఎందుకు ఉరుకుతాడో ఆయనకు తెలియదు. ఎక్కడ ఒడ్ల కొనుగోలు కేంద్రాలు 7,000 కొనుగోలు కేంద్రాలు అంటే పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రాలు తెలిస్తే ఏ ప్రజాపత్రం కూడా ఎక్కడికి పోవడం లేదు. అక్కడ వసతులు అస్సలకే లేవు. ఓ టెంట్ లేదు, ఓ బ్యానర్ లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఈరోజు ఎక్కడ గ్రామ సభలకు జనవరి 26వ తారీఖు ముందు వారం రోజు జరిగిన గ్రామ సభలకు ఎక్కడ కూడా ఏ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే కూడా పోని పరిస్థితి. ఇది ఇట్లుంటే ఈయన తెల్లారి తిరుగుతూ సరే పోయి నీ దారిలో నువ్వు పోబోయి నేను ఏమనట్లేదు. ఎందుకంటే నువ్వు తలకాయ కింద పెట్టుకొని కాళ్ళు పైకి పెట్టుకొని గణపురం నియోజకవర్గం మొత్తం తిరుగుతూ 2 చేతులు జోడించి దండం పెట్టినా కూడా నీకు ఎవరు ఓటేయరు. నువ్వు గణపురాన్ని కుదబెట్టి 200 కోట్లకు కాంగ్రెస్కి అమ్మును పోయినావు. నీ బిడ్డ భవిష్యత్తు కోసము గణపురాన్ని కుదబెట్టినావు నువ్వు. మా చెల్లెలు కాంగ్రెస్ ఇన్ఛార్జ్, ఆమె పల్లెం గుంజుకున్నావు, నా నోటికాడ బుక్క గుంజుకున్నావు. నీకు రాత్రి ఎట్లా నిద్రపడుతుంది ఇన్ని మోసాలు చేసుకుంటూ పోతే. మళ్ళా కడియం అంటే కమిట్మెంట్ అట, కడియం అంటే కన్నింగ్, కడియం అంటే కన్నింగ్. ఈ రకంగా కడియం శ్రేణి ఇట్లుంటే ఆయన గురువు రేవంత్ రెడ్డి నిన్న బసవేశ్వరుని జయంతి జరుగుతూ ఉంటుంది. 10వ తరగతి రిజల్ట్ వచ్చింది. రవీంద్ర భారతిలో ఒక చక్కటి సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, పిల్లల భవిష్యత్తు గురించి గొప్పగా మాట్లాడవలసిన సందర్భం. కానీ సిగ్గు శరం లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి పసిపిల్లలు, మైనర్ పిల్లలు, 10వ తరగతిలో ఉన్న పిల్లలు, మైనర్ పిల్లల ముందు రాజకీయాలు మాట్లాడాలి. ఫామ్ హౌస్లోనే రాజకీయ సమాధి అవుతాడు అని చెప్పేసి చావును కోరుకునే మాటలు మాట్లాడారు. దొంగే దొంగ దొంగ అన్నట్టు సవాల్ చేస్తూ ఉన్నాడు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం మీద చర్చ పెట్టుకుందామా, రైతు రుణమాఫీ మీద చర్చ పెట్టుకుందామా, రైతు భరోసా మీద చర్చ పెట్టుకుందామా, పెన్షన్ల మీద చర్చ పెట్టుకుందామా అని ఆయన మళ్ళీ సవాల్ చేస్తున్నాడు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ప్రజలు ఏమన్నా నమ్ముతారా నమ్మరా అని ఆలోచించాలి కదా మాట్లాడే ముందు. ఈరోజు ఇంటింటికి మహాలక్ష్మి పేరు మీద 2500 ఇస్తానంటివి, ఎక్కడైనా ఇచ్చినవా? స్కూటీ కాలేజీ విద్యార్థులకు ఆడపిల్లలకు స్కూటీ అన్నవి ఇచ్చినవా? కళ్యాణ లక్ష్యంతోటి తులం బంగారం ఇచ్చినవా? 2000 పెన్షను 4000 ఇస్తానన్నావు, చేసివా? నిరుద్యోగ భృతి 4000 ఇస్తానన్నావు, ఇచ్చినవా? వికలాంగులకు 6000 ఇస్తానన్నావు, ఇచ్చినవా? రైతు భరోసా 15000 ఇస్తానన్నావు, కాదు నేను 12000 అన్నావు, ఇచ్చినవా? రైతు రుణమాఫీ 41 లక్షల మంది రైతులకు 31,000 కోట్లు ఇస్తానన్నావు, ఇచ్చినవా? అనేక సార్లు మా కేటీఆర్, మా హరీష్ రావు గారు అనేక మంది నిన్ను డిమాండ్ చేశారు, సవాల్ చేశారు.